అతడు సురక్షితంగా నివసించడు, దీని వల్ల ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అంటే ఇట్లా బలము మధ్యలో నివసిస్తున్నాము. ఆయన భుజముల మధ్య అనగా నాకు ఇమ్మీడియట్ గుర్తొచ్చింది, ఆయన ఇట్లా మన మీద వేసుకొని నడుస్తా ఉంటాడు భూమి మీద. May the God lift you over his shoulders. ఎవడు మీ జీవితాన్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తాడు చేయమన్నాడు. I speak uncommon favor in the mighty name of Jesus. భుజముల మధ్య. సో మీరు అనొచ్చు, బ్రదర్ నేను దీన్ని చూడట్లేదు, ఐఎమ్ నాట్ సీయింగ్ దిస్. ఎస్, అందుకనే నేను ఏమంటున్నాను అంటే, గో అండ్ ఇన్వోక్ ద కవెనెంట్. ఇశ్రాయేలు యొక్క మూలుగును విని ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. Go and invoke the covenant. So now, how do you invoke the covenant? You invoke the covenant by again participating in the covenant by giving and by praying. ఆ నిబంధన మళ్ళా ఎలా ఇన్వోక్ చేస్తామంటే, మరలా మన అర్పణలు తీసుకురావటం ద్వారా